ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ప్రథమ స్కంధంలోని కొన్ని పద్యాలు తెలుసుకుంటున్నాం. సాయిరామ్. ముందుగా 138 వచనం. ఇట్లు భాగవతంబు నిర్మించి మోక్షార్థి అయిన సుకునిచే చదివించలని చెప్పిన విని శౌనకుండు నిర్వాణ తత్పరుండును సర్వోపేషకుండును అయిన సుఖయోగి ఏమిటికి భాగవతం అభ్యసించిన ఆనవుడు సూతుండిట్లని భావము. ఈ విధంగా మహాభాగవతం అనే సంహితను కల్పించి ముముక్షువైన శ్రీ శుకునిచే చదివించాడు అని సూతుడు చెప్పగానే శౌనకముని విని మోక్షమందు మాత్రమే అపేక్ష కలిగి సమస్తమందు ఉపేక్ష గల సుఖయోగీంద్రుడు భాగవతాన్ని ఎందుకోసం అధ్యయనం చేశాడు అని ప్రశ్నించగా సూత మహర్షి ఇలా అన్నాడు. ధీరులు నిరపేక్షులు ఆత్మారాములు అయిన మునులు హరిభజనము నిష్కారణము చేయుచుందురు. ఆత్మారాములు అయిన మునులు హరిభజనము నిష్కారణము చేయుచుందురు. నారాయణుడట్టివాడు అనవ్య చరిత్ర. ధీరులు విద్వాంసులు నిరపేక్షులను దేనియందు అపేక్షలేని వారు ఆత్మారాములను ఆత్మయందు ఆనందించువారును అయినట్టి మునులు హరి విష్ణువు యొక్క భజనమున్ సంకీర్తనమును నిష్కారణమా కారణమేది లేకుండానే చేస్తూ ముందురు ఉంటారు. నారాయణుడు అటువంటి వాడు అనవ్య పురాతనమైన చరిత్ర కలవాడా. భావం. పురాణ ప్రవర్తగా శౌనక జితేంద్రియములు నిష్కాములు ఆత్మారాములైన మహామునులు ఫలాపేక్ష లేకుండానే కారణము లేకనే భక్తితో శ్రీహరిని భజిస్తూ ఉంటారు. శ్రీమన్నారాయణుడు సైతం భక్తుల విషయంలో కారణము లేకుండానే కటాక్షిస్తూ ఉంటాడు. తర్వాత 140 పద్యం తెలుసుకుందాం. హరిగుణవర్ణనరతుడై హరితత్పరుడైన బాదరాయణి శుభ పరం పఠించన్ త్రిజగద్వర మంగళమైన భాగవత నిగమంబున్. హరి యొక్క గుణముల వర్ణనయందు రతుడు ఆసక్తి గలవాడు అయి హరియందు తత్పరుడు నిష్ట కలవాడు అయినట్టి బాదరాయణి శుకుడు శుభ సమయమునందు శుభమునందు తత్పరతన్ నిష్టతో పఠించన్ చదివెను. 3 జగత్ లోకములకు వర శ్రేష్ఠమైన మంగళము శుభము అయినట్టి భాగవతము అని నిగమంబున్ వేదమును. భావము. శ్రీహరి గుణకీర్తనమందు ఆసక్తుడు ఉత్తమ విష్ణుభక్తుడు అయిన సుఖమహర్షి ముల్లోకాలకు కళ్యాణప్రదమైన భాగవతము అనే వేదమును విశ్వశ్రేయస్సును ఆకాంక్షించి అధ్యయనం చేశాడు. 141 పద్యం. నిగమములు వేయు చదివినా సుగమంబులు కావు ముక్తి సుభగత్వంబుల్. సుగమంబు భాగవతమను నిగమంబున్ పఠింప ముక్తి నివసనము బుధా. నిగమములు వేదములు వేయున్ వేల కొలది చదివినన్ పఠించినను సుగమంబులు సులభముగా అర్థమగునవి కావు ముక్తినిచ్చు సుభగత్వంబుల్ సౌభాగ్యములు సుగమంబు సులభము అగును. భాగవతము అనబడి నిగమంబున్ వేదమును పఠింప చదివినచో ముక్తి నివసనము ఇల్లు లేదా నివాసము లేదా ఇల్లు
బుధా జ్ఞానవంతుడా భావము. జ్ఞానవంతుడా, వేల కొద్దీ వేదాలను ఎంత చదివినా మోక్ష సంపదలు అందుకోవటం అంత సులువు కాదు. అదే భాగవతము అనే వేదాన్ని పఠించటం ద్వారా అయితే మాత్రం మోక్షం అతి సులువుగా దొరుకుతుంది. పవిత్రమైనటువంటి భాగవతం. భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అనే. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.